అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. మంచి మాట. శుద్ధ భక్తి కళ్ళల్లో ఆనంద బాష్పాలు తెప్పించే కృష్ణుడి లీల విందామా? ఒడిశా రాష్ట్రంలోని ఒక గ్రామంలో బంధుమహంతి అనే అతను నివసిస్తూ ఉన్నాడు. అతను భార్య, ఇద్దరు మగపిల్లలు. అయితే ఆ ఊర్లో వర్షాలు లేక కరువు సంభవించి తినడానికి ఆహారం కూడా ఉండేది కాదు. బంధు భిక్షమెత్తుకొని వచ్చి ఆహారాన్ని పిల్లలకి పెట్టి తను తన భార్య ఆకులు అలములు తింటూ కాలం గడుపుతున్నారు. ఈ పరిస్థితిని తలుచుకొని భార్య కంటతడి పెట్టినప్పుడల్లా, ఏడవకు, నాకు పూరీ నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడున్నాడు, చాలా మంచివాడు, ఎవరే సహాయం అడిగినా అతను కాదనడు, మనకు అతను సహాయం చేస్తాడులే అంటాడు. అయితే మనం ఇప్పుడే వెళ్ళి మన దీనావస్థను చెప్పుకుందాము, ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు ఆహారం లేక చనిపోతారు అంటుంది. అయితే భార్యను పిల్లల్ని తీసుకొని పూరి బయలుదేరతాడు. పూరి చేరేసరికి రాత్రి అవుతుంది, చీకటి పడుతుంది. ఇప్పుడు నా స్నేహితుడు నిద్రపోతుంటాడు, నిద్రాభంగం చేయడం మంచిది కాదు, ఉదయమే వెళ్ళి ఆయన ఇంటికి వెళ్దాం అంటాడు బంధు. సరే అంటూనే, ఇప్పుడు పిల్లలకి తినడానికి ఏమీ లేదు, వాళ్ళ ఆకలితో ఏడుస్తున్నారు అంటుంది. అప్పుడు బంధు అంటాడు, చూడు, ఇప్పుడు మనము పూరి జగన్నాథుడి మందిర ప్రాంగణంలో ఉన్నాము, గుడి తలుపులు మూసేశారు, అయినా ఒకసారి ఆ తలుపులనే చూసి వద్దాము అంటూ భార్య పిల్లల్ని తీసుకొని ద్వారం బయటే నిలబడి కృష్ణ భగవాన్ని ప్రార్థిస్తాడు. ఆ రాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా అందులో ఉంది. ప్రభు, నేను నీ భక్తుణ్ణి, నీవు తప్ప నాకు ఎవరూ దిక్కులేరు, నేను కటిక పేదవాడిని, నేను ఆకలితో ఉన్నాను, అయినా నాకు బాధ లేదు, కానీ నా భార్య పిల్లలు ఆకలితో మరణిస్తారేమో, నేను ఇన్ని రోజులు నా భార్యకు నాకు స్నేహితుడున్నాడు, అతను మనకు సహాయం చేస్తున్నాడు అని చెబుతూ వస్తున్నాను, కానీ ఆమెకు తెలియదు నీవే ఆ స్నేహితుడివని. ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరలేదు, ఏ సహాయం అందలేదనుకో, ఆమెకు నీవు ఉన్నావు అనే విశ్వాసం పోతుంది, నేను అది భరించలేను. నా మాటలు నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్న ఆమెను నిరాశపరచొద్దు. నీవున్నావు, నీవిదంతా చూస్తున్నావు, ఇది నా నమ్మకం, ఆ తర్వాత నీ ఇష్టం అని తిరిగి వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండలో పెట్టిన నీరు త్రాగి అక్కడే పడుకుంటారు. మధ్యరాత్రి అవుతుంది. బంధుమహంతి భార్య కళ్ళు మూసుకుంది, కానీ నిద్ర పట్టలేదు. చిన్నగా చప్పుడైతే లేచి కూర్చుంది. ఒక బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాలను ఆ ముందు పెడతాడు. ఆమె ఆనందంతో ఆ పళ్ళెం అందుకుంటుంది. ఆయన వెళ్ళిపోతాడు. ఆమె బంధువుని పిల్లల్ని నిద్రలేపి, ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చి వెళ్ళిపోయాడు అని చెప్తుంది. బంధు అంటాడు, నేను చెప్పాను కదా, నా స్నేహితుడు చాలా మంచివాడు, అతనే పంపి ఉంటాడు అని అంటాడు. ఆ రాత్రి ఆ జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని ఆ పళ్ళ్యాన్ని కడిగి సంచిలో పెట్టి నిద్రపోతారు. కథ అయిపోలేదు, ఇప్పుడే మొదలవుతుంది. తెల్లారింది. జగన్నాథ దేవాలయం అర్చకులు మందిరం తలుపు తెరిచి స్వామి విగ్రహానికి అభిషేకించి అలంకరించబోతుంటే అక్కడ ఉండవలసిన పళ్ళెము కనబడట్లేదు. నిమిషాల్లో ఆ వార్త అందరికీ తెలిసిపోతుంది. ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధు బంధు దగ్గర బంగారు పళ్ళెం ఉండటాన్ని చూసి అధికారులకు చెప్తాడు. వాళ్ళు అర్చకులతో కలిసి వచ్చి బంధుని పట్టుకొని కొట్టడం మొదలు పెడతారు. బంధు ఏమీ మాట్లాడటం లేదు. కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే మనసులో, నేను దొంగను అని వీళ్ళు నన్ను కొట్టినంత మాత్రాన నీపై నాకున్న నమ్మకం పోతుందా, నీవు ఉన్నావు, ఇదంతా చూస్తున్నావు అని జగన్నాథుడైన కృష్ణుడితో అంటున్నాడు. అయితే ఆయన మాటలేమీ వినకుండా వాళ్ళు తీసుకుని వెళ్ళి జైల్లో పెడతారు. రాత్రి అవుతుంది. పూరి నగరంలో అప్పటి రాజు ప్రతాపరుద్రుడు. అతనికి మధ్యరాత్రి ఒక కల వస్తుంది. ఆ కలలో అక్కడ నా భక్తుడు చెరసాల్లో బాధపడుతుంటే, ఇక నువ్వు హాయిగా నిద్రపోతున్నావా, అతను నాకు నిజమైన భక్తుడు, అతను నిరపరాధి, అతనికి బంగారు పళ్ళెం ఇచ్చింది నేనే అంటూ ఎవరో స్పష్టంగా చెప్తున్నట్టు వినబడుతుంది. అయితే ఆయన ఇంకెవరో కాదు, స్వామివారే అని అనుకుంటాడు ప్రతాపరుద్రుడు. అయితే జగన్నాథ మందిరానికి వెళ్ళి అధికారులందరినీ రమ్మని ఆదేశిస్తాడు. ప్రతాపరుద్రుడే స్వయంగా జైలుకు వెళ్ళి గది తలుపు తాళాలు తీసి ఆ తర్వాత ఆయన చేసిన పనికి అక్కడి వారంతా ఆశ్చర్యానికి గురవుతారు. మహారాజు ఒడిశా మహారాజు అయిన ప్రతాపరుద్రుడు బంధుమహంతి కాళ్లకు సాష్టాంగ ప్రణామం చేస్తాడు. అంతేకాదు, అక్కడికక్కడే బంధుమహంతిని పూరి జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటవాడిగా నియమిస్తాడు. అదొక్కటే కాదు, బంధుమహంతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన వంటవాళ్ళుగా శాశ్వత హక్కులు కల్పిస్తాడు. ఇప్పటికీ కూడా ఆ జగన్నాథ దేవాలయంలో వాళ్ళ తరతరాల కుటుంబమే వంట పని నిర్వహిస్తున్నారు. నమ్మక బాగుపడిన వారు లేరు.
నమ్మి చెడినవారు లేరు. జై శ్రీమన్నారాయణ.